హలో అండి. వెల్కమ్ టు డి శంకర్ సిల్క్స్. ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా ప్యూర్ కంచిపట్టు సారీస్ అండి. ప్రతిరోజు కొత్త కలెక్షన్ కోసం అయితే మన పేజ్ ఫాలో అవ్వండి. మేము వచ్చి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట. ప్యూర్ కంచిపట్టు సారీస్. ఓన్లీ బ్రైడల్ కలెక్షన్ మాత్రమే ఉంటదండి. మీరు ఒకసారి చూసినట్టయితే ప్రతి సారీ కూడా కొత్త కలెక్షనే ఉంటది. కాకపోతే ఇప్పుడు సారీస్ గురించి కాకుండా ఇంకో టాపిక్ అయితే మాట్లాడుతున్నా అండి. ఆన్‌లైన్‌లో పర్చేజ్ చేసేవాళ్ళు మీరు శారీ పర్చేజ్ చేసే ముందు ఆ శారీ ఏ శారీ అయితే కొంటున్నారో ఆ శారీ ప్రైస్ ఎంతుంటుందనేది కొంచెం ఆలోచించి పర్చేజ్ చేయండి. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో లాట్ ఆఫ్ ఫేక్ పేజెస్ అయితే చాలా ఉన్నాయండి. కొన్ని వందల కొద్ది పేజెస్ అయితే ఉన్నాయి. ఒక ట్రస్టెడ్ పేజ్ ఏదని తెలుసుకోవడానికి చాలా టైం అయితే పడతది మీకు. అందువల్లే ఒక శారీ పర్చేజ్ చేసే ముందు కొన్ని క్వెషన్స్ గాని, మీ డౌట్స్ గాని క్లియర్ చేసుకొని అయితే చేయండి. మీరు కొత్త పేజ్‌లో పర్చేజ్ చేస్తున్నట్టయితే కనీసం కొన్ని డౌట్స్ అనేది మీరు క్లారిఫై చేసుకున్న తర్వాత అయితే పర్చేజ్ చేయాలండి. ఎందుకంటే మాలాంటి ట్రస్టెడ్ పేజెస్ పార్సెల్స్ అనేటివి మేము డిస్పాచ్ చేసిన తర్వాత ప్రొఫైల్‌లో అప్డేట్ చేస్తా ఉంటామనమాట. అలాంటి స్క్రీన్ షాట్ తీసుకొని ఫేక్ పేజెస్ వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. సో, మీరు అక్కడ చూసి అవి కూడా మీరు ట్రస్టెడ్ పేజెస్ అని మీరు తెలుసుకోకుండా అలా పే చేయడం వల్ల మీరైతే మోసపోతున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పట్టు శారీ కొనే ముందు ఆ శారీ ప్రైస్ ఎంతుంటుందనేది మీకు చిన్న ఐడియా ఉంటది గదండీ. రూ. 10,000 లేనిదే ఒక పట్టు చీర అనేది మనకస్సలు రాదు. కానీ మీరు రూ. 10,000 లేకుండా 1500కి, రూ. 1000కి పట్టు చీర పబ్లిక్ చేయడం వల్ల వాళ్ళు ప్రమోట్ చేయడం వల్ల మీరు ఆశకెళ్ళిపోయి రూ. 1000కి, 1500కి చీర వస్తుందని కొనడం చాలా రాంగ్ అండి. అందువల్లే మీరు మోసపోతున్నారు. మన తెలుగు వాళ్ళకి మాత్రం నేను చెప్పగలుగుతున్నా అండి. మిగతా అదర్ లాంగ్వేజెస్ వాళ్ళకైతే నేను చెప్పలేను. నాకు వేరే భాషలు కూడా రావు. దయచేసి మీరు ఒక శారీ పర్చేజ్ చేసే ముందు 1, 2 సార్లు ఆలోచించుకోండి. మీకేమైనా డౌట్ ఉంటే వీడియో కాల్‌లో చూడండి. ఒకవేళ వీడియో కాల్ లేదు అంటే మాత్రం మీరు కొంచెం ఆలోచించండి. మీ డౌట్స్ క్లారిఫై చేసుకున్న తర్వాత క్లియర్ చేయండి. ఎందుకంటే రూ. 10,000 కంటే ఎక్కువ సొమ్ము మీరు ఆన్‌లైన్‌లో పర్చేజ్ చేసేటప్పుడు 1, 2 సార్లు చూడండి, తెలుసుకోండి. ఆ తర్వాతే పర్చేజ్ చేయండి. ఒకవేళ ఆన్‌లైన్‌లో పర్చేజ్ చేయకపోయినా పర్వాలేదు గానీ మీరైతే మోసపోకండి. మాలాంటి ట్రస్టెడ్ పేజెస్ కూడా కొంచెం బ్యాడ్ రివ్యూస్ అయితే వస్తాయి అందువల్ల. సో, కొంచెం ఆలోచించుకొనైతే మీరు శారీస్ అయితే పర్చేజ్ చేయండి ఆన్‌లైన్‌లో. థాంక్ యూ.